అటు చంద్రబాబు ఇటు పవన్ ఏపీ వ్యాప్తంగా గ్రామ సభలు. రాహుల్తో రేవంత్ భేటీ, టీపీసీసీ చీఫ్ నియామకంపై చర్చ. సీఎంగా ఉన్నప్పుడు పరదాలు, లేనప్పుడు పరామర్శలు. జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారంటూ విపక్షాల విమర్శలు. డ్రగ్స్ పై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం, 40,000 మంది బాధితులు గుర్తింపు. అనకాపల్లి జిల్లా ఫార్మాసేజ్ లో మరో ప్రమాదం, సినర్జిన్ ప్రమాద బాధితులను ఆదుకుంటామన్న అనిత. దళిత బంధు డబ్బులు జమ చేయండి, హైదరాబాద్ ప్రజాభవన్ ఎదుట లబ్ధిదారుల ఆందోళన. తెలంగాణలో సీజనల్ వ్యాధుల విజృంభణ, రోగులతో హైదరాబాద్ లోని ఆసుపత్రులు కిటకిట. హైదరాబాద్ లో హైటెక్ వ్యభిచారం, విదేశీ యువతులు, నిర్వాహకుడు అరెస్ట్. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్. ఉక్రెయిన్లో మోదీకి ఘన స్వాగతం, భారతీయులతో ప్రధాని ప్రత్యేక భేటీ. సుప్రీంలో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్, సెప్టెంబర్ 5కు విచారణ వాయిదా. ఒడిశా అసెంబ్లీలో గందరగోళం, స్పీకర్ చైర్ పైకి దూసుకువెళ్లిన బీజేడీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కోల్కతా ఘటనపై కొనసాగుతున్న విచారణ, సీబీఐ ఎదుట హాజరైన ఆర్జికర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హీట్, చికాగో సభలో ట్రంప్ పై కమలా విమర్శలు. ప్రభాస్ పై అర్షద్ వార్సీ వివాదాస్పద వ్యాఖ్యలు, ముంబై సినీ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు మా లేఖ. స్టాక్ మార్కెట్లో అనిల్ అంబానీ కార్యకలాపాలపై నిషేధం, నిధుల మళ్లింపు వ్యవహారంలో సెబీ కీలక నిర్ణయం. స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 44, నిఫ్టీ 21 పాయింట్లు లాభం.